నమస్తే నేను సంజన, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. బేసిక్ గా చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్లాట్స్ కొనాలనుకుంటారు. సో ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఏ ల్యాండ్ లో కొంటే బాగుంటుంది, ఎటువంటి ఫ్లాట్స్ కొంటే బాగుంటుంది, ఫ్లాట్స్ బెస్టా లేకపోతే ఫార్మ్ ల్యాండ్స్ బెస్టా, ఇటువంటి అన్నిటికి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇటువంటి వాటికి మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కమ్ అడ్వైజర్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని మన డౌట్స్ ని నివృత్తి చేసుకుందాం. హలో అండి. హలో మేడం. ముందుగా ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో రియల్ ఎస్టేట్ లో కొనడం ఇవన్నీ ఒకటి బ్రాండ్ ఇవన్నీ పక్కన పెడితే కస్టమర్ తో కూడా చాలా ప్రాబ్లం అని చెప్పన్నారు ఇప్పుడు ఎవరైతే కొనేది. సో దాని గురించి చెప్తారా? సో కస్టమర్స్ కూడా కొందరు ఏం చేస్తారంటే 10 మంది దగ్గర ఎంక్వైరీ చేస్తారు, 10 సైట్లు తిరుగుతూ ఉంటారు. అట్లేమవుతారంటే మీరు డెసిషన్ తీసుకోలేరు. అప్పుడు ఇది ఒక ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళ ఆఫర్స్ ఒకలా ఉంటాయి, వీళ్ళ ఆఫర్స్ ఒకలా ఉంటాయి. కానీ వాళ్ళైనా వీళ్ళైనా సేల్ చేసేది ల్యాండే. అండ్ ల్యాండ్ కొనేటప్పుడు ఏంటంటే మీరు ఎంతైతే బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తారో అంత మంచిదే. కాకపోతే ఏంటంటే 10 కంపెనీల దగ్గర తిరిగి ఇక్కడ అడ్వాన్స్ కట్టేసి అక్కడ అడ్వాన్స్ కట్టేసి ఇక్కడ ఎన్ని గనం ఉండొద్దు. ఏమున్నా సరే మనం ముందే క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఒక అడ్వైజర్ని పిలుచుకుంటారు, వాళ్ళ త్రూ సైట్కి వెళ్తారు, సైట్లు చూస్తారు. సైట్లు చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాలు, వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ చేయకపోవడాలు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంచెం పేమెంట్ డిలే చేయడాలు, ఇలాంటివి చేసినప్పుడు కొందరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొందరు ఇయ్యరు. ఇట్లాంటివి జాగ్రత్త. ఇంకా కొందరు ఏంటంటే కమిషన్ల దగ్గర ఆలోచిస్తారు. కొందరు అన్నిసార్లు అన్ని చోట్ల కాదు, కొన్నిసార్లు కొన్ని చోట్ల కొందరు 1-2% పీపుల్ గురించి చెప్తున్నా. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే కొందరు కస్టమర్ల మోసం చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కొందరు చేసిన ఏజెంట్ల వర్క్ల వల్ల అందరికీ అంటారు, రియల్ ఎస్టేట్లో ఏజెంట్ అందరు గలీజ్గా అంటారు. చేసింది ఒకడో ఇద్దరు, కానీ రియల్ ఎస్టేట్ అంటేనే గలీజ్ అంటారు. రియల్ ఎస్టేట్ అంటే అందరు దొంగలే ఉంటారు, రియల్ ఎస్టేట్లో అందరూ మోసాలు వేస్తారంటారు. చేసింది ఒకడో ఇద్దరు, కానీ వాళ్ళ వల్ల అందరికీ నేమ్ వస్తుంది. ఇది ఎక్కడ అవుతుంది అంటే ఒక పర్సన్ వచ్చి మీకు ఒక ఇల్లు కానీ, ఒక ఫ్లాట్ కానీ, ఇంకేదైనా ప్రాపర్టీ కానీ, ల్యాండ్ కానీ చూపిస్తున్నారంటే వాళ్ళు గ్రౌండ్లో రీసెర్చ్ చేసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఉంటుంది. వాళ్ళ టైము, వాళ్ళ మనీ, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు. దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ నుంచి మనం ప్రాపర్ ఆన్సర్ రాకపోతే, ప్రాపర్ వాళ్ళ నుంచి మన కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళకి క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. కానీ 4 సైడ్లు అప్రోచ్ అయ్యి ఇక్కడక్కడ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అవతల వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ కస్టమర్లు కూడా ఏం చేస్తారంటే కొందరు కొంటారు, రేపు రీసేల్కి వెళ్ళినప్పుడు లేదా కొనేటప్పుడు 1% 2% కమిషన్ ఇచ్చేది ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఫ్రీగా చేయరు కదా, ఇది సత్రం కాదు కదా. సో ఫ్రీగా చేయరు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు అన్ని రకాలుగా క్లియర్గా చూపిస్తారు. వీళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తారు. అమ్మ 1,00,000 రూపాయలు ఇవ్వాలా, ఏం చేసిండు ఈయన, వచ్చిండు తిరిగిండు చూపించిండు, ఒక్కసారి వచ్చి తిరిగి చూపించినందుకే 1,00,000 రూపాయలు ఇవ్వాలా అని చాలా మంది ఆలోచిస్తారు. కొందరు 50,000 ఇవ్వాలా, కొందరు ఎట్లా ఆలోచిస్తారంటే ఈయనకి నేను ఇచ్చే 50,000తోనే ఈయన లైఫ్ అంతా గడుస్తుంది అనుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది లక్షలలో కోట్లలో వ్యాపారం. 10 రూపాయల బిస్కెటో చాక్లెటో కాదు కదా, వందలు సేల్ గానికి. అమాస పున్నానికి ఒక ప్లాట్ సేల్ అవుతుంది జనరల్గా. అయితే ఎప్పుడు అమాసకో పౌర్ణమికో 1-2 ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఏదో సేల్ అవుతాయి. రెగ్యులర్గా డైలీ జరగవు ఇవి. అవి జరిగినప్పుడే ఇన్కమ్. 100:10:1. అండ్ మినిమం ఒక పర్సన్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్ని సైట్ విజిట్ తర్వాత సేల్ క్లోజ్ అవుతాయి అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను ప్రాక్టికల్ చేసి వచ్చిన కాబట్టి చెప్తున్నా. అండ్ అన్ యావరేజ్ 6 విజిట్స్, 6 విజిట్లు అయితే ఒక సేల్ అవుతుంది. అంటే మా దగ్గర స్కిల్ లేకనా, మేము కన్విన్స్ చేయలేకనా కాదు, కస్టమర్ వచ్చే దాంట్లో కూడా ఏంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే వస్తారు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వస్తారు పోతారు. కొందరు వస్తారు చూస్తారు పోతారు. కొందరు వస్తారు చూస్తారు కానీ డెసిషన్ మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. ఇట్లా 4 సార్లు తిరిగే వాళ్ళు ఉంటారు, 4 చోట్ల తిరిగే వాళ్ళు ఉంటారు. మేడం అంటే వైఫ్ ఒక మాట చెప్తే హస్బెండ్ ఒక మాట ఉంటుంది, ఫాదర్ ఒక మాట, తర్వాత మదర్ ఒక మాట, ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని అంతా కూడా మనం ఏంటంటే ఒక ప్రాపర్టీ చూడడానికి వెళ్ళే ముందే మనకి వచ్చి అడ్వైస్ చేసే పర్సన్ రైట్ పర్సనా కాదా అది చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కమిషన్ ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా మనకు సర్వీస్ ఇస్తే సర్వీస్ ఛార్జెస్ ఇచ్చేటప్పుడు కానీ దయచేసి మనం కక్కుర్తి పడొద్దు అక్కడ. ఎందుకంటే మనం పెట్టేది ఇప్పుడు ఒక సర్వీస్ ఛార్జ్కు 10,000 50,000 ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. లేదా మనం ఏదైనా ఒక సైట్ విజిట్ చేసినాం లేదా ఒక ప్రాపర్టీ మనం కొన్నాం అన్నప్పుడు కమిషన్ ఇచ్చేటప్పుడు ఆలోచించొద్దు. ఎందుకు, మీరు 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నారు, దీనికి మీరు కమిషన్ ఎంత ఇస్తున్నారు, 1% 2% ఇస్తున్నారు. ఎన్నిసార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఇస్తున్నారు కదా. కానీ ప్రాఫిట్స్ ఎన్నిసార్లు పెరిగిన కొద్దీ ప్రాఫిట్స్లో నుంచి మీరు ఏమైనా ఇస్తారా ఏజెంట్కి? అవునా కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే వేరే ఫీల్డ్ గురించి నాకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నా కాబట్టి నేను తెలుసుకున్నా. నేను బలంగా నమ్మేది చెప్తున్నా. అందరూ బాగా డబ్బు సంపాదించాలని కోరుకునే ఎవరైనా ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే అది రియల్ ఎస్టేట్ ఏజెంట్.
అందరు బాగా డబ్బు సంపాదించాలి. భగవంతుడు ఆ పొద్దున లేచేటప్పుడే నేను మొక్కుతా భగవంతునికి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ బాగా డబ్బు సంపాదించాలి. భగవంతుడా బాగా డబ్బు సంపాదించి వాళ్ళందరూ మా దగ్గర వచ్చి ప్రాపర్టీ కొనాలి. అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న వాళ్ళ గురించి ఏం కోరుకుంటాం తెలుసా? మా దగ్గర లక్షల్లో పెట్టిన వాళ్ళందరికీ కోట్లలో రావాలి, కోట్లలో పెట్టిన వాళ్ళకి ఇంకా కోట్లు మల్టిప్లై అవ్వాలి. ఎందుకంటే ఒక డబ్బు నుంచి డబ్బు మల్టిప్లై అవ్వాలి, అందరూ కోటీశ్వర్లు అవ్వాలని కోరుకునే ఏకైక అండ్ అతిపెద్ద ఫీల్డ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏజెంట్కి రెస్పెక్ట్ చేయాలి. కొందరు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకి ఇట్లాంటి కొంచెం సర్వీస్ ఇవ్వాలా, ఇలాంటి కొందరు ఆలోచిస్తారు. 1-2% పీపుల్ ఇదంతా జరిగేది. కొందరు కస్టమర్స్ ఉంటారు, లాయల్ కస్టమర్స్ ఉంటారు. కొందరు ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వాళ్ళు కానీ లేదా వాళ్ళ కష్టం తెలిసిన వాళ్ళు అయితేనేమో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కంటే డబల్ అమౌంట్ ఇస్తారు. నా సర్వీస్లో అట్లా కొన్ని వందల గిఫ్ట్లు వచ్చినాయి నాకు. అట్లా నేను చేసిన సర్వీస్ కంటే నాకు ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. సో అట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఏజెంట్కి రెస్పెక్ట్ చేయడం కానీ, మనకి ఎవరైతే మార్కెటింగ్ పర్సన్ వచ్చి చెప్తున్నారో వాళ్ళతో క్లియర్ ర్యాప్ ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే ఆ కంపెనీ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ పర్సన్ రైట్ ఉంటే మీకు రైట్ దగ్గర కొనిపించగలుగుతారు. అందుకని ఎప్పుడైనా సరే కానీ ఒక మీడియేటర్ ఎవరైతే, ఒక ఏజెంట్, ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో, ఒక అడ్వైజర్ ఉంటారో, వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కొన్ని కంపెనీ ట్రిక్స్ కొందరు అన్ని బయట చెప్పకపోయినా ఏజెంట్ కొన్ని తెలుసున్నా, మనం వాళ్ళతో మంచిగా ఉంటే, మనం వాళ్ళకి ఫేవర్గా ఉంటే, వాళ్ళు మనకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే మనం వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇస్తాం, వాళ్ళకి మంచిగా బెనిఫిట్ చేయగలుగుతామని మనం ఏజెంట్కి అర్థమయ్యేటట్టు బిహేవ్ చేస్తే కనుక డెఫినెట్గా ఆయన మీకు రైట్ ప్రాపర్టీ ఇప్పిస్తారు. అండ్ మీరు కొనేటప్పుడు 1 టైమే ఆయనకు ప్రాఫిట్ వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ మీకు పెరుగుతుంది. అండ్ ప్రాపర్టీ కొన్న తర్వాత అది 10 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు పెరిగినాక మీరు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతారో మీకన్నా 10 టైమ్స్ ఆయన ఎక్కువ ఫీల్ అవుతాడు. ఇంకా అమ్మాయి నేను ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చిన, ఇలా వేలలో ఇప్పించింది, లక్షల్లో కోట్లలో వచ్చింది ప్రాఫిట్ అని ఆ ప్రౌడ్నెస్, ఆ హ్యాపీనెస్ ఎప్పటికి ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, ఎక్స్పర్ట్లు కానీ ఎవరైనా మనం వాళ్ళ నుంచి సర్వీస్ తీసుకుంటే, వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం గ్రాటిట్యూడ్ చూపించడం కానీ, లేదా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. ఎప్పుడైనా కానీ రెస్పెక్ట్ ఉండాలి. కొందరు ఎట్లుంటారంటే వానికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా, వాడు చిన్నోడు. కొందరు ఏంటంటే కొందరికి అందరికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, అందరికీ అంత ఫ్లూయెంట్గా ఉండకపోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళు ఇచ్చే సర్వీస్ రైట్ ఉందా లేదా చూసి వాళ్ళని గౌరవించాలి. అంటే కొందరు చేసే వల్ల కూడా అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మనం వాళ్ళని కేర్ చేయాలి. మేము ఎప్పుడు కూడా ఏంటంటే కస్టమర్ని కేర్ చేస్తాం. మా కంపెనీ కంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కంటే కూడా కస్టమర్ ఇంపార్టెంట్. ఎందుకంటే 1 కస్టమర్, సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ యూ 100 కస్టమర్స్ ఇన్ 10 years. సో సాటిస్ఫైడ్ కస్టమర్ మనకి ఇంపార్టెంట్. కస్టమర్ మనకు మంచి బేస్ ఉంది, కస్టమర్తో మనకు మంచి రిలేషన్ ర్యాప్ ఉందంటే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఎక్కువ బిజినెస్ వస్తుంది. అండ్ షార్ట్ టర్మ్లో ఓన్లీ మనీ మైండెడే కాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్ మీద నమ్మి లాంగ్ టర్మ్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనుక మనం టైఅప్ అయితే, అలాంటి వాళ్ళ దగ్గర సజెషన్లు తీసుకోగలిగితే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. అని కొనేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా, దాని మెయింటెనెన్స్ అయినా ఇవన్నీ జాగ్రత్తలు ఒక ఏజెంట్ చూసుకుంటాడు. అండ్ కొనేటప్పుడు ఎట్లయితే మీకు సర్వీస్ ఇచ్చారో రేపు అమ్మడానికి కూడా ఆయన హెల్ప్ చేస్తారు. ఆయన సేల్ చేయలేకపోయినా ఆయన సర్కిల్ నుంచి, ఆయన నెట్వర్క్ నుంచి ఆయన గైడ్ చేయగలుగుతాడు, ఏ రకంగానైనా హెల్ప్ చేయగలుగుతాడు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నెంబర్లు మార్చే ఏజెంట్లను నమ్మొద్దు ఎక్కువ శాతం. కొందరు ఉంటారు సంవత్సరానికి 4 సిమ్లు మెయింటైన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళం కాకుండా సంవత్సరాల తరబడి ఒకటే నెంబర్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని నమ్మి రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ ఉన్న వాళ్ళ నుంచి మనం గైడ్ లైన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో ఇది ఏం చెప్పినా కూడా నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ ఒక్క వీడియోతో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్లారిటీ ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ల్యాండ్ తీసుకోవాలనుకున్నా, ఎటువంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అనమాట ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ VRK న్యూస్.